హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు ఎన్టీఆర్ డిజీ క్లాస్. మిత్రులారా, మనం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 టెట్ మరియు డిఎస్సి రెండు రాష్ట్రాల్లో ఉండే ఇన్ సర్వీస్ టీచర్స్ కావచ్చు, టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర డివైఈఓ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కావచ్చు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు. ఇది చాలా ముఖ్యమైనది. ఇప్పటికే ఆర్టీఈ 2009కి సంబంధించి 2 వీడియోలు మనం చేసుకోవటం జరిగింది. ఇది 3వ వీడియో. మరి మిత్రులారా, ఈ వీడియోలో మనం గమనిస్తే మనకి సెక్షన్ నెంబర్ 12, ఇది చాలా పెద్ద యూనిట్ నెంబర్ 4 వస్తుంది. సెక్షన్ నెంబర్ 12 నుంచి సెక్షన్ నెంబర్ 28 వరకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో యూనిట్ నెంబర్ 4 అనేది చాలా పెద్దది. అయితే ఇక్కడ మనం గమనిస్తే సెక్షన్ నెంబర్ 12 అనేది మనకి దేని గురించి చెప్తుంది అంటే, ఉచిత నిర్బంధ విద్యకు బడుల బాధ్యత మరియు పరిధి. ఇందులో ప్రధానంగా సెక్షన్ నెంబర్ 12 ప్రీవియస్గా మనకి 3 సందర్భాల్లో బిట్లు వచ్చాయి. ప్రైవేటు విద్యా సంస్థల్లో 25% సీట్లని రిజర్వ్ చేయాలి అనే అంశాన్ని ఇది ప్రస్తావిస్తుంది. ఎవరైతే సమాజంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన పిల్లలు ఉన్నారు, అనాథలు, వీధి బాలలు, వికలాంగులు, హెచ్ఐవి సోకిన పిల్లలు ఉన్నారు, మైనారిటీ పిల్లలు ఉన్నారు, ఇట్లాంటి పిల్లలకి యాజమాన్యంలో భాగంగా ప్రైవేటు యాజమాన్యం పాఠశాలల్లో 25% సీట్లని రిజర్వ్ చేయాలి అనే విషయాన్ని మనకు తెలుపుతున్న సెక్షన్ ఏది అంటే సెక్షన్ నెంబర్ 12. గమనించాలి మిత్రులారా, ఇందులో యాక్చువల్గా ప్రైవేటు బడుల్లో 25% సీట్లను రిజర్వ్ చేయాలి అని చెప్తుంది. అయితే అనాథలు, హెచ్ఐవి బారిన పడిన పిల్లలు, వైకల్యం కలిగిన పిల్లలు, వీళ్ళకి 5% సీట్లని ప్రైవేట్ స్కూల్స్లో కేటాయించాలి. అదేవిధంగా షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన పిల్లలకి 10% సీట్లని కేటాయించాలి. షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన పిల్లలకు 4% సీట్లని కేటాయించాలి. వార్షిక ఆదాయం 60,000 లోపు ఉన్నవారికి 6% సీట్లని కేటాయించాలి. ఓవరాల్గా ఆ ప్రైవేటు యాజమాన్య సంస్థలో 25% సీట్లని ఆయా వర్గాలకు కేటాయించాలి అని మనకి సెక్షన్ 12 చెప్తుంది. మిత్రులారా, చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఇది తూచా తప్పకుండా ప్రస్తుతం అమలు అవుతుంది. ఓకేనా? అనాథలు, హెచ్ఐవి పిల్లలు, వైకల్యం కలిగిన పిల్లలకు 5% సీట్లు కేటాయించాలి. ఎస్సీ వర్గానికి సంబంధించిన పిల్లలకు 10% సీట్లు కేటాయించాలి. ఎస్టీ వర్గాలకు సంబంధించిన పిల్లలకు 4% సీట్లు కేటాయించాలి. వార్షిక ఆదాయం 60,000 లోపు ఉండే వాళ్ళ పిల్లలకు 6% సీట్లు, మొత్తం 25% సీట్లను కేటాయించాలి ప్రైవేటు విద్యా సంస్థలలో అని తెలుపుతున్న సెక్షన్ ఎంతంటే సెక్షన్ నెంబర్ 12. తదుపరి మనం గమనిస్తే మిత్రులారా, సెక్షన్ నెంబర్ 13లో ప్రవేశానికి ఎంపిక విధానం గురించి మరియు క్యాపిటేషన్ రుసుము గురించి ఈ సెక్షన్ నెంబర్ 13 అనేది చెప్తుంది. అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఏ తరగతిలోనైనా ప్రవేశించడానికి ఎటువంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించకూడదు. అంటే ఎంట్రన్స్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయకూడదు. ఒకవేళ ఎవరైనా మొదటిసారి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తే వారిపైన 25,000 రూపాయలు జరిమానా విధించబడును. ఒకవేళ ఒకసారి జరిమానా విధించిన తరువాత కూడా మరలా ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసిన ప్రతిసారి 50,000 రూపాయలు జరిమానా విధించబడుతుంది అని చెప్పి సెక్షన్ నెంబర్ 13లో ప్రస్తావన ఉంది. అంటే ఏ క్లాస్లోనైనా 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మనం ప్రవేశ పరీక్షలు ప్రవేశపెట్టి విద్యార్థుల్ని గ్రేడింగ్ చేసి ప్రవేశాన్ని కల్పించకూడదు. అలా కల్పిస్తే మొదటి తప్పుకు 25,000, తరువాత చేసిన ప్రతి తప్పుకి 50,000 చొప్పున ఫైన్ వేయబడుతుంది అని చెప్తుంది. ఇకపోతే రెండవది, క్యాపిటేషన్ రుసుము అనేది నిషిద్ధం అని ఇదే సెక్షన్లో ప్రస్తావన ఉంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, క్యాపిటేషన్ రుసుము అంటే
బడి నిర్దేశించిన రుసుము కాకుండా ఇతరత్రా రూపాల్లో వసూలు చేసే చందాలు కావచ్చు, జరిమానాలు కావచ్చు, విరాళాలు కావచ్చు, ఇవి నిషేధం. ఒకవేళ ఏ సంస్థ అయినా ఈ క్యాపిటేషన్ రుసుమును వసూలు చేస్తే వసూలు చేసిన దానికి 10 రెట్లు జరిమానా కట్టాల్సి ఉంటుంది అని సెక్షన్ నెంబర్ 13లో ప్రస్తావించబడింది మిత్రులారా. ఇకపోతే సెక్షన్ నెంబర్ 14 విషయానికి వచ్చేసరికి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో సెక్షన్ నెంబర్ 14 ఏం చెప్తుంది అంటే బడిలో ప్రవేశానికి వయస్సు ధృవీకరణ. ఎస్, మనకు 1వ తరగతి నుంచి 8వ తరగతిలోనికి పిల్లవాడికి ప్రవేశించేటప్పటికి అతనికి వయస్సు ధృవీకరణ పత్రం అనేది ఉండాలి. సో మనకి ఇక్కడ 1886లో జనన మరణ వివాహాల నమోదు చట్టం అనేది మనకు ఉంది. ఈ జనన మరణ వివాహాల నమోదానికి సంబంధించిన చట్టం ప్రకారము ఆ పిల్లవాడికి బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది. దానిని బేస్ చేసుకుని ఆ పిల్లవాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ను గుర్తించి ఆ పిల్లవాడికి అవసరమైన తరగతిలో మనం ప్రవేశాన్ని కల్పించాలి. ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ లేదనుకోండి, ఆ పిల్లవాడికి సంబంధించి ఒక ఆధార్ కార్డు ఉండొచ్చు, లేదా రేషన్ కార్డు ఉండొచ్చు, లేదా బ్యాంక్ అకౌంట్ ఉండొచ్చు. వీటిని బేస్ చేసుకుని ఆ పిల్లవాడి యొక్క వయస్సును నిర్ధారించి ప్రవేశాన్ని కల్పించాలి. అంతేగాని ఆ పిల్లవాడు వెంటనే క్లాస్కి వచ్చాడు కదా, జాయిన్ అయ్యాడు కదా, ఈ ధృవీకరణ పత్రం లేదని చెప్పి మనం ప్రవేశాన్ని నిరాకరించకూడదు. దానికి కూడా కొంత సమయాన్ని ఇచ్చారు. పాఠశాలలో జాయిన్ అయిన 6 నెలల వరకు సమయం ఇచ్చారు. ఈ 6 నెలల వ్యవధి లోపల అతను ఆధార్ కార్డును బేస్ చేసుకునైనా, బ్యాంక్ అకౌంట్ని బేస్ చేసుకునైనా, రేషన్ కార్డును బేస్ చేసుకునైనా, లేదా బర్త్ సర్టిఫికేట్ని బేస్ చేసుకునైనా సో అతడికి ప్రవేశాన్ని కల్పించాలి. ఆ వయస్సుని ధృవీకరణ చేసి ప్రవేశాన్ని కల్పించాలి అని మనకి సెక్షన్ నెంబర్ 14 అనేది తెలుపుతుంది మిత్రులారా. నెక్స్ట్ ఇక సెక్షన్ నెంబర్ 15 ఏం చెప్తుంది అంటే బడిలో ప్రవేశాన్ని తిరస్కరించరాదు. ఏ పిల్లవాడు పాఠశాలకి నూతన ప్రవేశానికి వచ్చిన ఆ పిల్లవాడిని తిరస్కరించకూడదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. మనకి సాధారణంగా పాఠశాల అడ్మిషన్ పీరియడ్ ఎప్పుడంటే జూన్ 12 నుంచి ఆగస్టు 31. ప్రతి స్కూల్లో కొత్త అడ్మిషన్స్ తీసుకుంటారు జూన్ 12 నుంచి ఆగస్టు 31. మరి ఆగస్టు 31 దాటిన తర్వాత వస్తే జాయిన్ చేసుకోమా? జాయిన్ చేసుకోవాలి. ప్రవేశాన్ని నిరాకరించకూడదు అని మనకి సెక్షన్ నెంబర్ 15లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చెప్తుంది. అంటే గడువు దాటిపోయిన తరువాత వచ్చిన ప్రవేశాన్ని తిరస్కరించకూడదు. సో అయితే బాలల ప్రభుత్వం సిఫార్సు చేసిన విధంగా తదుపరి చదువును పూర్తి చేయాలి. ఎస్, రిమైనింగ్ ఒక 2 నెలల్లో, 3 నెలల్లో, 4 నెలల్లో అతడు ఇన్ టైం జాయిన్ కాలేదు అంటే దానికి సంబంధించిన అదనపు శిక్షణని ఆ పిల్లవాడికి ఇస్తూ తదుపరి చదువును కొనసాగించాలి అని బడిలో ప్రవేశాన్ని తిరస్కరించకూడదు అని సెక్షన్ నెంబర్ 15 అనేది చెబుతుంది మిత్రులారా. నెక్స్ట్ పోతే సెక్షన్ నెంబర్ 16 మరియు 17 పిల్లలకు సంబంధించిన పూర్తి ప్రొటెక్షన్కి సంబంధించినవి ఇవి. సెక్షన్ నెంబర్ 16 అనేది ఏం చెప్తుందంటే మిత్రులారా, సో అదే తరగతిలో మళ్ళీ కొనసాగించరాదు, అంటే డిటైన్ చేయకూడదు. ఇప్పుడు 6వ తరగతిలో పిల్లవాడు ఉన్నాడు, వాడికి చదవటం రాయటం రాలేదని అదే క్లాస్లో ఉంచేయకూడదు, మరలా 7th ప్రమోట్ చేయాలి. 7th క్లాస్లో చదువుతున్నాడు, అదే క్లాస్లో ఉంచకూడదు, 8th ప్రమోట్ చేయాలి. అంటే మళ్ళీ అదే తరగతిలో కొనసాగించకూడదు, డిటైన్ చేయకూడదు అని సెక్షన్ నెంబర్ 16 అనేది చెప్తుంది. సెక్షన్ నెంబర్ 17 ఏం చెప్తుందంటే శారీరకంగా మానసికంగా వేధించడం నిషిద్ధం. అంటే మన క్లాస్లో ఉండే పిల్లవాడిని కొట్టడం నిషిద్ధం. ఫిజికల్గా ఆర్ మెంటల్గా మనం హెరాస్ చేయకూడదు అని సెక్షన్ నెంబర్ 17 చెప్తుంది. దీని మీద ఒక 4 సందర్భాల్లో ప్రశ్నలు రావటం జరిగింది. సెక్షన్ నెంబర్ 17 తదుపరి మనం గమనిస్తే మిత్రులారా, సెక్షన్ నెంబర్ తర్వాత సెక్షన్ నెంబర్ 18. సెక్షన్ నెంబర్ 18ని మనం గమనిస్తే గుర్తింపు లేకుండా బడిని ప్రారంభించకూడదు. ఎస్,
అది ప్రైవేట్ రంగమైనా లేదా ఇతరత్ర రంగమైనా ఆ పాఠశాలకి గుర్తింపు ఉండాలి, రికగ్నైజేషన్ ఉండాలి. రికగ్నైజేషన్ లేకుండా ఏ పాఠశాల కూడా నడవకూడదు. సంబంధిత ఆర్గనైజేషన్ చేత కంపల్సరీగా గుర్తింపు ఉండాలి, స్కూల్కి రికగ్నైజేషన్ ఉండాలి అని చెప్తున్న సెక్షన్ ఏది అంటే సెక్షన్ నెంబర్ 18. నెక్స్ట్ ఇకపోతే సెక్షన్ నెంబర్ 19 ఏం చెప్తుంది అంటే క్లియర్గా సెక్షన్ నెంబర్ 19లో బడులు నియమాలు ప్రామాణికాలు పూర్తి చేయాలి. ఇది కూడా గుర్తింపుని గురించే చెప్తుంది. సో ఏంటంటే ప్రతి పాఠశాల తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పొంది ఉండాలి. ఒకవేళ ప్రభుత్వ గుర్తింపు లేకపోతే ఈ చట్టం అమల్లోనికి వచ్చిన 3 సంవత్సరాల కాల వ్యవధిలో ఆ స్కూల్ కంపల్సరీగా గుర్తింపును పొందాలి. 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత కూడా ఆ పాఠశాలకి గుర్తింపు లేకుండా నడిపితే ₹1,00,000 జరిమానా విధించడం జరుగుతుంది. సరే, గుర్తింపు లేకుండా నడిపారు కదా, ₹1,00,000 జరిమానా వేశాం కదా, జరిమానా వేసిన తర్వాత కూడా ఆ పాఠశాల ఇంకా కొనసాగితే ప్రతిరోజు ₹10,000 జరిమానా కట్టాల్సి ఉంటుంది అని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో సెక్షన్ నెంబర్ 19లో ప్రస్తావన ఉంది. బడుల యొక్క నియమాలు ప్రామాణికాలు వీటికి సంబంధించినది సెక్షన్ నెంబర్ 19. నెక్స్ట్ ఇకపోతే సెక్షన్ నెంబర్ 20 షెడ్యూల్డ్ సవరణకు సంబంధించిన అధికారం. ఈ చట్టానికి సంబంధించిన షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో, అనుబంధాలు కావచ్చు, షెడ్యూల్స్ కావచ్చు, వీటిని సవరించడానికి పూర్తి అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా వీటి నియమాలను కానీ ప్రామాణికాలు కానీ వేటిలోనైనా తొలగించడం కానీ కొత్తగా ఏదైనా నిబంధనలు రూల్స్ రెగ్యులేషన్స్ చేర్చడం కానీ అనేది కేంద్రానికే అధికారం ఉంటుంది అని మనకి సెక్షన్ నెంబర్ 20లో ప్రస్తావన ఉన్నది మిత్రులారా, గమనించాలి. సో ఇది మనకి 20 వరకు ఉండే సెక్షన్స్ అన్నమాట. సెక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఓకేనా, జాగ్రత్తగా మనం నోట్స్ రాసుకుంటూ వీటిని వినాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మన క్లాస్ విన్న తర్వాత లైక్ చేయాలి. తదుపరి కూడా వీటికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి, ఎందుకంటే సెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ వీడియోల్ని మనం తక్కువ నిడివి కలిగిన వీడియోల్ని మనం చేయటం జరుగుతుంది. ఓకేనా, రైట్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తదుపరి వీడియో వెంటనే మీకు చేయటం జరుగుతుంది.